యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అమితాబ్ బచ్చన్ గారు మీతో పర్సనల్గా షేర్ చేసుకున్న విషయం ఏంటండి? ఈ క్యారెక్టర్ గురించి కానీ సినిమా గురించి కానీ? లేదు, ఆయన నాతో పర్సనల్గా క్యారెక్టర్ గురించి నాతో చర్చించిన దానికంటే కూడా మా స్వప్న నాకు వారితో మాట్లాడటమే ఈజ్ ఎ వండర్ఫుల్ ఫిలిం అనేది ఆయన ఫీలింగ్. తనని కావాలని తనతో తీస్తున్నారంటే ఇది డైరెక్టర్ చాలా గొప్పగా ఊహించి తీస్తున్నాడు అనేది. ఇంకంతకంటే ప్రస్తుతం చెప్పడానికి ఏమీ లేదు. ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా సార్, ఇప్పుడు పిల్లలు మీ డాటర్స్ ఇద్దరు, స్వప్న దత్ కానీ ప్రియాంక దత్ కానీ అండ్ యంగ్ మ్యాన్ నాగశ్విన్ కానీ, వాళ్ళు ఒక థాట్ని పట్టుకుని పరిగెడుతున్నప్పుడు మీరు అదే వీళ్ళు యూత్ఫుల్గా వెళ్ళిపోతున్నారు అని ఎక్కడైనా చెక్ పాయింట్లా పెట్టడం గట్టా జరిగిందా సార్, లేకపోతే వాళ్ళు ఫ్రీగా వదిలేశారు? నెవ్వర్ ఆస్క్ దెమ్ ఇదేంటి అని ఎప్పుడు అడగలేదు. వాళ్ళు మహా ప్రవచనం అంటే ఏదో అంటారే, అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఆడు చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి? వండర్ఫుల్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు, లెట్ దెమ్ డూ ఇట్ అని మొదటి నుంచి మీకు నేను మొట్టమొదటి నుంచి ఆ నమ్మకంతోనే ఉన్నా. అదే నమ్మారు. అయితే ఈ రోజున మీ ఫ్రెండ్సే అనుకోండి, అందరూ మీరు పనిచేసిన వాళ్ళే, ఒక చిరంజీవి గారు కానీ ఒక రజనీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్స్ వర్షం అండి. సోషల్ మీడియా అంతా కూడా అసలు మీరు ఇంకో హీరోతో తీసిన సినిమాకి ఇంతమంది పెద్ద హీరోలు రెస్పాండ్ అయ్యి మాట్లాడడం అనే దాన్ని మీరు ఎట్లాగండి, ఇంత పెద్ద ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్? చాలా ఆనందంగా పడ్డానండి. చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా నాకు ఫోన్ చేసినప్పుడు ఈ సినిమా గురించి చెప్తూ ఉంటే, అలాగే నా ప్రియమిత్రుడు నాగార్జున, వెంకటేష్, నిన్నటి రజనీకాంత్ గారి ట్వీట్, ఇవన్నీ వండర్. ఇట్స్ ఏ వండర్ ఇన్ మై లైఫ్. మీరు ఇంకా మ్యాజిక్ నుంచి బయటకు రాలేదు కదా? ఇంకా రావడానికి కూడా టైం పడుతుంది. ఈలోగా పార్ట్ 2 వచ్చేస్తుంది. అవును. అంటే ఇప్పుడు నార్మల్గా స్వప్న దత్ గారు కానీ ప్రియాంక దత్ గారు కానీ చాలా కమిటెడ్ పీపుల్ ఫర్ సినిమా సార్. కమిటెడ్. ఆ కమిట్మెంట్తో వాళ్ళు వెళ్తున్నప్పుడు మీ సలహా సంప్రదింపులు అన్నవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు స్వయంగానే? అన్ని వాళ్ళు స్వయంగా చేసినారండి. ఎక్కడ మీ తాలూకా సలహా సంప్రదింపు అనేది లేదు అసలు. ఒక మ్యూజిక్ మాత్రం నేను వింటూ ఉంటాను, అదొకటే తప్ప మిగతా ఎక్కడా ఏమి సలహాలు కానీ సంప్రదింపులు కానీ లేవు. ఇప్పుడు ఒక 50 ఏళ్ల ఆ రోజున నందమూరి జగద్విఖ్యాత నందమూరి తారక రామారావుతో మీ కెరీర్ ప్రారంభమైతే, ఈ 50 ఏళ్ల తర్వాత మళ్ళీ అసలు మీ 50 ఏళ్ల కెరీర్ని తోచగలిగే ఒక సినిమా వచ్చి మరో 50 ఏళ్ళు ముందుకి కనిపించేంత సినిమా ఈ అఖండ విజయం. అసలు ఈ ప్రయాణం ఇదంతా ఒక 50 ఏళ్ళ క్రితం మీరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ ఇంకో 50 ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఎవరిని వరించని అదృష్టం నన్ను వరించిందేమో అనుకుంటాను. అంతేలే. అంతే. ఎందుకంటే మరి ఎన్టీ రామారావు పేరు పెట్టి వైజయంతి మూవీస్ అని ఆయన పెట్టి ఆయన అప్పచెప్పినందుకు చాలా, అంటే ఆయన చెప్పింది మీరు నాకు ఒకసారి చెప్పారు, వైజయంతి మాల అంటే ఎప్పటికీ వాడిపోదు, ఎప్పుడు నిత్య నూతనంగా పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది, అందుకని పేరు పెట్టానని చెప్పారని. నిజంగా అది అక్షరాలే ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఆ రోజు ఏమైనా అసలు మీరు మాట మాత్రంకైనా ఎందుకు పేరు పెట్టారు గట్టని అనుకున్నారు సార్? లేదు, ఆయన వైజయంతి మూవీస్ అనగానే ఆహా బ్రహ్మాండమైన పేరు పెట్టారు అనుకున్నాం, అందించాము తప్ప అసలు ఇంకెక్కడ. తర్వాత ఇప్పుడు మీరు ఓసీత కథ బ్యానర్గా మీది వైజయంతి కాదు కానీ, బట్ మీరు ఒక ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్గా వచ్చింది ఓసీత కథ. అవును, ఫస్ట్. దాంట్లో కనకాల దేవదాస్ గారి క్యారెక్టర్ని కమల్ హాసన్ పెట్టాలని మరో చరిత్ర వచ్చిన టైం. అవును, మీరు ట్రై చేశారు. అవును, అప్పుడు అవ్వలేదు.
అవునండి 50 ఏళ్ల తర్వాత అయింది. ఎందుకు జరగలేదు సార్ ఇప్పుడు కమల్ హాసన్ గారిని పెట్టడం? ఎందుకనో మరి అది కారణం తెలియదు కానీ ఆయన అంటే ఆయన్ని దేవదాస్ గారిని అనుకున్నాం కదా, ఈయన్ని ఇప్పుడు వదిలేసి కొత్తగా ఇంకో అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని విష్ణు గారు ఫీల్ అయ్యారు ఏంటో. మొత్తానికి అది విధంగా నాకు గుర్తులేదు. బట్ అది జరిగి ఉంటే ఆవిడ బాగుండేది. బట్ ఇవాళకి వండర్, అది వండర్ ఇది వండర్. అన్నీ మీ జీవితమే వండర్స్మయం. ఈ మధ్యలో అంటే ఇంత ప్రయాణంలో మీరు ఓపెనింగ్లోనే చెప్పారు ఓ 10 డైరెక్ట్ ఫ్లాపులు అవును. ఏమండి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.